రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ వ్యాన్లు అరికట్టేశారు కదా, షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వ్యాన్లు ఉంటే మంచిదంటారా, షాపులకు వెళ్ళి తెచ్చుకోవడం మంచిదంటారా? దేనివల్ల బెనిఫిట్ ఉంటుంది? రెండు అంటే బెనిఫిట్ విషయంలో అయితే ఎప్పుడైనా ప్రజలకు సంబంధించి ఒక మనం వాళ్ళకి వాళ్ళకి ఒకటి అలవాటు చేసిన తర్వాత ఒకేసారి తీసేయడం అనేది ప్రజల నుంచి ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది. కానీ ఈ రేషన్ వాహనాల వల్ల ఒక పెద్ద మాఫియాని అయితే సృష్టించారు అన్నదైతే నిజం. ఎందుకు ఎందుకు సృష్టించారు అంటే, గతంలో చౌక డిపోలు బియ్యం డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే సమయంలోనే అక్కడ అడిగేవాళ్ళు, డబ్బులు కావాలా మీకు, బియ్యం కావాలని. బియ్యం కావాలి అని అడగడం కాదు, డబ్బులు కావాలి, బియ్యం కావాలా, ఎంత 10 రూపాయలు అయితే 10 రూపాయలు అలా ఇచ్చేసేవాళ్ళు. అదొక మాఫియా, అదొక లైన్. ఎంత అంటే వాళ్ళు తీసుకెళ్లి డైరెక్ట్ గా మాఫియాకి అమ్మేయడం బియ్యం. మనం ఒక్కొక్క కేజీ మీద 44 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని నువ్వు 10 రూపాయలకి అమ్మడమే నువ్వు తప్పు. ఫస్ట్ ప్రజలదే తప్పు. దాన్ని అమ్మి దాన్ని సొమ్ము చేసుకోవడం అదో మాఫియాగా ప్రోత్సహించారు గతంలో, కొన్ని వేల కోట్ల రూపాయల మాఫియా. దానిని ప్రధానమైన భూమికి ఏంటి అంటే, ఒక మాఫియా ప్లాట్ఫామ్ కి ఈ ఎండిఓ వాహనాలే ప్రధానమైన కారణం, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్. సో ఆ కారణాన్ని వాళ్ళు చక్కగా, అంటే వాళ్ళు ఒక పద్ధతిగా ఒక లెవెల్లో తీసుకెళ్లారు. సో దాన్ని చాలా తర్జన భర్జన తర్వాతే వాళ్ళు కూడా ఏమి వ్యాన్లు పూర్తిగా ఉచితంగానే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది, మీరే కట్టుకొని దాన్ని ఏమైనా ఉపయోగించుకోండి అని. అది నిజంగా హ్యుమానిటీ యాంగిలే కదా. ఒక లాక్కోవాలనుకుంటే వ్యాన్ లాక్కోవచ్చు కదా, అది కూడా హ్యుమానిటీ యాంగిల్. సో దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించిన వాళ్ళు ప్రతి నెల ఈఎంఐ కూడా కట్టారు వాళ్ళ జీతం నుంచి, దానికి ఆ బండ్లకి వాళ్ళు ఈఎంఐలు కట్టారు. ప్రభుత్వం బీమా కట్టలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ బండికి సంబంధించి బీమా కట్టాల్సి ఉంది, బీమా కట్టలేదు. వాళ్ళు బీమా ఇవ్వలేదు అసలు. బీమా దానికి గొడవ అయింది, మీకు అది తెలుసో తెలియదు. బీమాలు కట్టలేదు. సో అది ఉంది, ఇది ఉంది. నేను అనేది ఏంటంటే, ప్రజలకు సంబంధించి నువ్వు ఒక విలాసం అలవాటు చేసావు. ఇంటి దగ్గరికి వచ్చి చౌక డిపోలకు సంబంధించి నీకు బియ్యం వచ్చేది, డోర్ డెలివరీ పేరే కానీ డోర్ డెలివరీ రాలేదు, అది వేరే విషయం. స్ట్రీట్ డెలివరీ వచ్చేది, అది వేరే విషయం. వచ్చేవాళ్ళు హార్న్ కొట్టుకుని వచ్చేవాళ్ళు, అది వచ్చేది. సో ఇప్పుడు వీళ్ళు ప్రజలు ఏంటంటే చౌక డిపోల వరకు నడుచుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ రావడం అనేది వాళ్ళకి ఒక చిన్న బర్డనే. ఆ విషయంలో అయితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. కానీ ఈ బియ్యం అక్రమ రవాణా ప్లాట్ఫామ్ అయితే ధ్వంసం చేయడంలో అయితే విజయం సాధించారు. ఇప్పుడైనా మరి బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? మాఫియా అనేది ఎలా అంటే అండి, ఇప్పుడు చౌక డిపోలు ఉన్నాయి, చౌక డిపోల్లో కూడా దీనికి సంబంధించి పారదర్శకత ఉంది. ఇప్పుడు మనం సాంకేతికతను వినియోగించుకొని ఎవడు బియ్యం తీసుకుంటున్నాడు, ఎవడు బియ్యం తీసుకోవట్లేదు, దాన్ని మానిటర్ చేయొచ్చు చౌక డిపోల ద్వారా. ఇప్పుడు ఇది ఊరూరా తిరుగుతూ ఎవరో బియ్యం తీసుకున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, అది మానిటర్ చేయలేదు. చౌక డిపోల ద్వారా మానిటర్ చేయొచ్చు, దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ సస్టైన్ చేస్తుంది. అయితే ఎన్ని మార్కులు వచ్చి ఉంటారు ఈ పరిపాలనకి? 1 year గవర్నెన్స్ కి అంటే మేము అనుకునేది ఏంటంటే, అన్ని విషయాల్లో లా అండ్ ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ చాలా గట్టిగా ఉండాలి. ఆ విషయంలో అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ఉంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం గానీ, లేకపోతే ఆయన అభివృద్ధి మోడల్ గానీ, ఢిల్లీ వెళ్ళి నిధులు తీసుకొస్తున్నారు. ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు, ఆయన మాట నెగ్గుతుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో మాట నెగ్గుతుంది. దానికి సంబంధించి పోలవరం నిధులు గానీ, అమరావతి నిధులు గానీ, ఇతరత్ర నిధులు, అన్ని ప్రాజెక్టులకి. ఇప్పుడు గోదావరి బనకచర్ల నిధులు, ఆ గోదావరి బనకచర్ల సస్టైన్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అసలు నీటి సమస్య ఉండదు, సాగునీటి సమస్య ఉండదు. అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక కళ్ళ ప్రాజెక్ట్. సో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాగలరు. ఎందుకంటే ఆయనకు ఉన్న అనుభవం గానీ, రాజకీయంగా ఉన్న పలుకుబడి గానీ, ఢిల్లీ పెద్దలతో మాట్లాడే స్టైల్ గానీ, గోదావరి బనకచర్లకు నిధులు తీసుకొస్తే కానీ చాలా అద్భుతమైన ప్రగతి అయితే సాధ్యం అవుతుంది. అలాగే పరిశ్రమలు, మెల్లమెల్లగా పరిశ్రమలు వస్తున్నాయి. నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన విద్యా సంస్కరణలో ముందున్నారు, అంటే పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అసలు పంచాయతీ సంస్థల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పాయింట్ పెడతాను. ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా? ఫస్ట్ గా తెలుగు మీడియం కావాలి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అన్నారు, మాతృభాషలో మనకి ప్రాథమిక విద్య ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, మాతృభాషలో ప్రాథమిక విద్య అవసరం అని కూడా అన్నారు అంబేద్కర్ గారు అన్నమాట. అంటే వీళ్ళు చెప్పడం కూడా తెలుగుని ఏం గాలి కుదరట్లేదు, అది కూడా మ్యాండేటరీగా ఉంటుంది, దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రోత్సహిస్తామని చెప్పి అంటున్నారు. ఆప్షనల్ ఇస్తే మంచిది. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అని ఆప్షనల్ ఇస్తే మంచిది. గతంలో అలా ఆప్షన్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ఇంగ్లీష్ మీడియంలో ప్రాథమిక విద్య వల్ల ఏమవుతుందంటే, మన కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది. ఒక చిన్న పిల్లాడు తను తెలుసుకోవాలి అనుకుంటే బెండకాయ ఏమంటాం, మనం బెండకాయ అంటాం. లేదా లేడీస్ ఫింగర్ అనుకోండి, లేడీస్ ఫింగర్ కి బెండకాయకి తేడా ఉంటుంది. ఇంగ్లీష్ టీచర్ వచ్చి లేడీస్ ఫింగర్ అనుకోవాలి, ఆవిడ లేడీస్ ఫింగర్ చూస్తాడు చిన్నపిల్లాడు. సో అది కమ్యూనికేషనల్ గ్యాప్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో పేద పిల్లలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు, ప్యూర్ తెలుగు మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్ళ స్లాంగ్తో తెలుగు వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు, బట్టి పడతాడు. బట్టి విధానం అలవాటు అవుతుంది. ప్రాథమిక దశలో ఖచ్చితంగా మాతృభాషలోనే ఎడ్యుకేషన్ ఉండాలనేది అంబేద్కర్ గారి విధానం, నినాదం కూడా. ఆన్సర్ చెప్పలేదు, ఎన్ని మార్కులు వేస్తారు? ఖచ్చితంగా 9 మార్కులు వేస్తాం.